హలో అందరికీ. ఇవాళ మనం తిరుపతి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం? ట్రైన్లోనో, బస్సులోనో, కార్లోనో ఎలాగో అలాగ వెళ్ళాలి కదా. సో అలా మనం మన కార్లో వెళ్తున్నాం. సో అలా నైట్ అయిపోయింది. మేము మార్నింగ్ బయలుదేరాము. సో నైట్ అయిపోయిందనమాట. సో తిరుపతి చేరుకునేసరికి అలా బద్రీనాథుని దర్శించుకొని అలా ఒక రౌండ్ వేసి ఇంక రూమ్ కోసం అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ ముందే రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ టికెట్స్ అంటారా, ఇంకా అర్ధరాత్రి అయిపోయింది మాకు టికెట్స్ దొరికేసరికి. 1:30కి టికెట్స్ వచ్చాయి. ఎందుకంటే అన్ప్లాన్డ్ అనమాట ఇది. ఆల్ ఆఫ్ సడన్ సాటర్డే సండే అనుకొని అలా 2 days ప్లాన్ అనమాట ఇది. సో అలా బయలుదేరిపోయాం. సో ఏమీ ముందే ప్లాన్ చేసుకొని లేదా టికెట్స్ బుక్ చేసుకొని అలా వెళ్ళలేదు. అలా ఆయన దర్శించుకునేసరికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అలా నేను కానీ మా వారు కానీ, లేదా నేను అప్పుడప్పుడు ఇంకా కొంచెం తక్కువగానే వెళ్తాను తిరుమల విజిట్. మా వారు మాత్రం మంచిగా ఎప్పుడు కుదిరితే అప్పుడు రాననకుండా వద్దనకుండా ఆయనని ఎప్పుడు దర్శించుకుంటానా అనే ఒక ఇదితో వెళ్ళిపోతూనే ఉంటారనమాట. ఎందుకంటే తను బెంగళూరులో తనది జాబ్ కాబట్టి సో అలా దగ్గర అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా తను అలా ఈజీగా వెళ్ళిపోతారు. సో నాకు ఆఫీస్ ఉండడంతో నేను సాటర్డే సండే అలా చూసుకొని ఇలా ప్లాన్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో అలా ఇంకా మేమిద్దరం కలిసి నడిచెక్కుదామని అనుకున్నామన్నమాట. సో అలిపిరి నుంచి పైన వరకు నడుస్తూ ఎక్కాలి అని డిసైడ్ అయిపోయాం. ఈ సమ్మర్లో ఎంత స్వెటింగ్ వచ్చినా ఏం వచ్చినా సరే అని చెప్పి మనసులో ఒక దృఢ నిశ్చయంతో, లైక్ మనసులో అనుకుంటే మనం ఇంకా దానికి స్టిక్ ఆన్ అవుతాం కదా. సో అలా ఆ ఉద్దేశంతో నేను ఎక్కగలుగుతానో లేదు అనే ఒక డౌట్ లోపల చిన్నగా ఉన్న, అయినా ఎక్కించుకుంటాడు, ఆ తిరుమలేశుడే ఎక్కించుకుంటాడు అనే ఒక ధైర్యంతో, మనోధైర్యంతో ఇంకా అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ప్రయాణం స్టార్ట్ చేశాను అనమాట. సో చాలామంది వచ్చారండి. అందట్టు మన ఎలక్షన్ టైం కదా. సో చంద్రబాబు నాయుడు కూడా విజిట్ చేశారు. సో దాంతో ఇంకెక్కువ వెయిటింగ్ టైం కూడా ఉండే అన్నమాట. సో నేను మార్నింగ్ ఎక్కడం స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్కి అయిపోయింది. సో 3500 స్టెప్స్ అండ్ ఇంకా నడకదారి కూడా కొంచెం నార్మల్గా వాకబుల్ కూడా ఉంటుంది. సో అదంతా కూడా నడిచి ఎక్కాను అనమాట, నేను మా వారిద్దరం కలిసి. సో ఎక్కుతున్నంతసేపు కాసేపు కాళ్ళు నొప్పి పడతాయి, కాసేపు కూర్చుంటాను, ఆ తర్వాత మళ్ళీ ఎనర్జీ మళ్ళీ గెయిన్ అవుతుందండి. సో అట్లా నడుచుకుంటూ అందరినీ ఫస్ట్ నుంచి కూడా మనకి అక్కడ కృష్ణుడని, లేకపోతే ప్రహ్లాదుడని, లేకపోతే ఈ మన దేవుళ్ళందరూ కూడా సో అక్కడ వరుసగా ఒకరి తర్వాత ఒకరు వినాయకుడు అండ్ మోకాల పర్వతంది ఒక కొండ కూడా ఉందండి. సో మోకాల పర్వతం కొండలు మన మోకాళ్ళతో ఎక్కినట్టయితే మనకి కీళ్ళ నొప్పులు, ఏవైతే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయట. సో అది కూడా ఈసారి నేను చూశాను. సో నేను అది కూడా ట్రై చేశాను అనమాట. సో అట్లా నడుచుకుంటూ ఆయన మనసులో తలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. సో చాలాసేపటికి ఇంకా నా వల్ల కాదేమో అనుకున్నాను. జస్ట్ అట్లా కాసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నడక. నార్మల్గా ఇలా ఫ్లోర్ ఉంటే మనం ఈజీగానే నడుస్తామండి ఎంత దూరం అయినా. అదే స్టెప్సే ఉంటే, దట్టు చిన్న చిన్న స్టెప్స్ ఉంటే వాటిని ఎక్కడం మనకి కొంచెం కష్టమే. అండ్ నాలాగైతే ఇంకా ఎక్కువ కష్టం. సో కష్టమైన ఇష్టంగా ఆయనను తలుచుకుంటూ ఆ తిరుమలేశుని, ఆ గోవిందుణ్ణి, ఆ గోపాలుణ్ణి తలుచుకుంటూ అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ప్రశాంతంగా ఆ అడవిని ఆస్వాదిస్తూ, అక్కడే చాలా కోతులు ఉన్నాయి. సో వాటిని కూడా చూస్తూ కాసేపు అది నా పక్క నుంచి వెళ్ళిపోయిందనమాట. సో చాలా భయమైంది. నా చేతిలో ఏం లేవు కాబట్టి ఓకే, ఏదైనా చేతిలో ఉంది అంటే లాక్కెళ్ళిపోతాయి. సో అట్లా చూస్తూ ఇంకా ఇది మచ్చిక అవతారం. సో అది కూడా దేవుణ్ణి దర్శించుకొని ఆయనను మొక్కుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ నడుస్తూ, ఇదే నేను చెప్పిన కొండ అండి. ఇది మన మోకాళ్ళ పర్వతం కొండ అంటారు. యాక్చువల్గా మనం మోకాళ్ళ పర్వతం పైనకి ఎక్కిన తర్వాత అక్కడ కొన్ని మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతాం. బట్ ఇది యాక్చువల్ అనమాట. దీనిలో ఏవైతే ఇప్పుడు అందులో జస్ట్ ఇలా హోల్లా కనిపిస్తుంది కదా, అందులో మన కాళ్ళు పెట్టి ఒక 2-3 స్టెప్స్ అట్లా ఎక్కినట్టుగా కాళ్ళు పెట్టుకుంటే మనకు మోకాళ్ళ నొప్పులు అనేవి రావట ఫ్యూచర్లో కూడా. సో అలా ఉండాలి అని చెప్పి ఆ నమ్మకంతో మొక్కుకొని
ఇంకా మళ్ళీ నడక స్టార్ట్ చేశాను అనమాట. మీరు కూడా చూసారా? ఇది చూస్తే కమెంట్లో చెప్పండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇన్నిసార్లు ఎక్కాను అలిపిరి నుంచి, చాలాసార్లు ఎక్కాను కానీ నాకు ఈ కొండ ఎందుకో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. నార్మల్గా ఎక్కుంటూ వెళ్ళిపోవడం వరకే చూసాను అనమాట. చాలామంది వచ్చారండి. అంత ఎండలో ఎంత దాహం వేస్తున్నా, ఎంత స్వెటింగ్, ఎంత చెమటలు పడుతున్నా, ఎంతో భక్తి పారవస్యంతో భక్తులందరూ కూడా గోవింద గోవింద అనుకుంటూ, గోవింద నామాలు చెప్పుకుంటూ ఆ గోవిందుని చూడడానికి నడకదారిన నడుస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా జనమే ఉన్నారండి. ఇంత ఎలక్షన్ టైంలో ఇంకా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఎవరూ రాలేదు. ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళే చాలామంది వచ్చారనమాట. సో అయినప్పటికీ ఇంకా చాలా ఎక్కువైపోయింది. చూడండి నేను ఎంత అలసిపోయానో, ఎంత చెమట పట్టేసిందో, పైకి ఎక్కేసరికి తడిచి ముద్దయిపోయాను నేనైతే. సో అంత ఉంది. దెన్ ఆల్సో ఇంకా నా కృష్ణుడు ఎందుకన్నానంటే నా ఫేవరెట్ గాడ్ అనమాట. ఎందుకో ఆయన ప్రొటెక్టివ్ లేయో నా మీద ఉంది అని నేను గట్టిగా నమ్ముతాను. చిన్నప్పటి నుంచి కూడా ఆయననే ప్రార్థిస్తాను. ఆయన నన్ను చూస్తాడు కూడా అలాగే. సో కృష్ణుడిని కూడా అలా దర్శించుకొని ఆయనకి నా గోడు చెప్పుకొని ఇంకా మళ్ళీ ముందుకు నడకదారిని నడుస్తూ వెళ్తూ వచ్చానన్నమాట. మీకు కూడా ఎంత టెన్షన్లో ఉన్న కన్నయ్యని చూస్తే, ఆ కృష్ణ పరమాత్ముని చూస్తే ప్రశాంతత దొరుకుతుందా? ఆ మురళి శబ్దం విన్నా, ఆయన్ని చూసినా అదేదో ప్రశాంతత వచ్చేస్తుందండి. నాకైతే అంతే. మీకు కూడా అలాగే అయితే కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఎక్కాను కదా, ఇక్కడైతే కొంచెం స్టెప్స్ ఉండవు. ఇంకా నార్మల్గా కొంచెం వాక్ చేయొచ్చు అనమాట. ఆ టైంలోనే ఇలా మనకి ఈ జింకలు వచ్చాయన్నమాట. ఈ పెద్ద పెద్ద వాటిని మీరు ఏమంటారు? దుప్పి అని అంటారు మన సైడ్ అయితే. సో దుప్పిలు కూడా వచ్చాయి. ఈ దుప్పిలను చూస్తూ ఉండేసరికి ఇంకా కృష్ణ జింకలు వచ్చాయన్నమాట. పక్కనే కృష్ణ జింకలు చాలా, ఒక చిన్న కృష్ణ జింక కూడా ఉంది. నాకు భలే అనిపించింది దాన్ని ఎత్తుకోవాలన్నట్టు. వద్దు బాబాయ్, జింకల జోలికి వెళ్ళకూడదని చెప్పి ఇంకా నేను నార్మల్గా అక్కడే కూర్చొని చూస్తూ ఉండిపోయాను అనమాట. సో జింకలు కూడా మనుషులకు భయపడకుండా కాస్త బయటికి వస్తున్నాయి అన్నమాట. ఈ సమ్మర్ వల్ల వాటికి లోపల ఫుడ్ ఏం దొరుకుతుందో లేదో తెలియట్లేదు. సో అలా వచ్చిన జనం అదో ఇదో కూడా పెడుతున్నారు, ఫీడ్ చేస్తున్నారు. సో అదనమాట. సో తర్వాత నేను ఈ మర్రి చెట్టు చూసానండి. అది చాలా పెద్ద పెద్ద ఊడలతో చాలా పెద్దగా ఉంది. లైక్ సినిమాటిక్ లాగా అనిపించింది నాకు. దయ్యాలు ఉన్నాయి అని చెప్పి చెట్లను చూపిస్తారు కదా సినిమాల్లో. సో అలా అడవంతా చూస్తూ ఆ ప్రశాంతతని ఆస్వాదిస్తూ అలా ఇంకా ముందుకు నడుస్తూ వెళుతూ ఉన్నాను అనమాట. సో ఇంకా మనం మోకాళ్ళ పర్వతంకి రీచ్ అయిపోయాం. సో అక్కడ మోకాళ్ళ పర్వతం మళ్ళీ మా వారు ఎక్కేశారు. నేను ఒక 11 స్టెప్స్ మాత్రమే ఎక్కగలిగానండి మోకాళ్ళతో. ఎందుకంటే మోకాళ్ళ మీద ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు వెయిట్ అంతా కూడా మన మోకాళ్ళ మీదే పడుతుంది. సో ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళ వల్ల అంత ఈజీ కాదన్నమాట. సో 11 వరకు అయితే నేను ఎక్కగలిగాను. తర్వాత మా వారు కూడా ఎక్కారు. సో ఇంకా ఈసారి మొత్తం ఏం ఎక్కలేదు, కొంచెం వరకు ఎక్కారనమాట. తర్వాత ఇంకా మేమిద్దరం మళ్ళీ నడుస్తూ, మోకాళ్ళ పర్వతం వచ్చిందంటే అయిపోయిందని మాత్రం అనుకోకండి. ఇంకా చాలా ఉన్నాయి స్టెప్స్. అలా స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. దమ్ము వచ్చినా లేకపోతే అవ్వట్లేదు అనిపించినా కాసేపు కూర్చొని మళ్ళీ ఏదో ఒకటి అక్కడే జ్యూస్ ఏదైనా తాగి, మజ్జిగో జ్యూసో లేకపోతే ఏదైనా తాగేసి మళ్ళీ స్టార్ట్ చేయడం. అలా నా నడక దారి మొత్తం కంప్లీట్ చేశానండి. అక్కడ స్టార్ట్ చేశాను, ఇది ఎండింగ్ అన్నమాట. సో ఆయన నన్ను ఎక్కించుకున్నాడు కొండ ఎక్కమని చెప్పి. ఆయన ఇది లేనిదే మనం కొండ ఎక్కలేమండి, ఎంత మంచిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా. సో అలా ఇంకా అంతా తడిసిపోయాం, ముద్దయిపోయాం కదా అని చెప్పి కోనేరుకి వచ్చేసాం మేము తిరుపతిలోనే. సో ఇంకా అక్కడే స్నానాలు చేసుకొని మళ్ళీ ఇంకా ఏమంటారు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోదామని 4 o'clockకి దర్శనం ఉండే అనమాట. సో ఆలోపే ఫాస్ట్గా స్నానాలు చేసేసుకొని కోనేరులో
దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్గా చేసుకున్నాం. అలా మేము స్టార్ట్ చేసిన టైంలోనే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిందండి. సో అలా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి నేను మా వారు ఇంకా దర్శనంకి టికెట్స్ 4 o'clock ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి మాడ వీధులలో తిరుగుతూ ఉండే అనమాట. సో అలా తిరిగేసి ఇంకా దర్శనం చేసేసుకున్నాం. మనకు ఫోన్ లోపలికి అలా ఉండదు కాబట్టి ఫోన్లో అక్కడే డిపాజిట్ చేసేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా పైకి వచ్చి చూపించాను అనమాట మీకు. అండ్ నైట్ మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో అక్కడే ఇది ఆంజనేయుడిది అన్ని గంటలతో ఉంది. సో అట్లా అండ్ అదే కొండ దిగుతున్నప్పుడు ఆ నైట్ కొండ దిగుతున్నప్పుడు సిటీ చాలా చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించిందండి విత్ లైటింగ్స్. ఈ చీకటి నుంచి ఆ వెలుగుని చూస్తే ఏదో సంథింగ్ లాగా అనిపించింది. సో అలాగే మళ్ళీ ఫైనల్గా మనం గరుడుని కూడా ఒకసారి దర్శించుకొని వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ చూసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అలా స్టార్ట్ అయిపోయి ఇంకా ఇది తిరుమల బ్రిడ్జ్ బస్ స్టాప్కి దగ్గర అనమాట. సో అట్లా స్టార్ట్ అయిపోయి వస్తున్నప్పుడు ఈ వ్యూ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆకాశం, అక్కడ భూమి, రోడ్డు అలా వెళ్తుండడం. సో వై నాట్ అనిపించింది. అందుకే ఇలా నా కెమెరాలో బంద్ చేసేసాను అనమాట. సో అలా చూసుకుంటూ